సినిమా హీరో రాజు తరుణ్ మీద లావణ్య కేసు వేసిన సంగతి చూస్తూనే ఉన్నాం కదా. 11 ఏళ్లుగా వీళ్ళు సహజీవనం చేస్తున్నారట. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి గ్యాప్లో మాల్వి మల్హోత్రా అనేటటువంటి ఇంకొక హీరోయిన్ జొరబడిందట. ఇప్పుడు ఈమె గారిని వదిలేసి ఆవిడ గారితోటి మళ్ళీ లివింగ్ టుగెదర్లో హీరో రాజ్ తరుణ్ ఉన్నారట. ఈ క్రమంలో ఆవిడ గారికి మరి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కేసు నమోదు చేసే వరకు వచ్చింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు ఒక 2-3 ఉన్నాయి. ఏంటంటే 11 ఏళ్లుగా వీళ్ళు లివింగ్ టుగెదర్లోనే ఉన్నారు. అంటే లివింగ్ టుగెదర్ అంటే సాధారణంగా అంటే అర్థం చేసుకునే క్రమంలోనో లేకపోతే ఒకరి మీద ఒకరు అభిప్రాయానికి అంటే సదాభిప్రాయానికి వచ్చే వరకు లివింగ్ టుగెదర్ ఉంటే ఓకే, కానీ ఆ తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ 11 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు లివింగ్ టుగెదర్లోనే ఉన్నారట. ఈ క్రమంలో ఆవిడ గారు ఒకసారి లావణ్య డ్రగ్స్ కేసులో కూడా పోలీసులకు పట్టుబడిన సంగతి కూడా తెలిసిందే. ఈమెనట అంటే ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీ తీపిచ్చిండట. ఆ కేసులు చూపిస్తూ అలాగే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను, నా దగ్గర ఉన్న డబ్బులు ట్రాన్సాక్షన్ చూడండి అని చెప్పి కూడా నార్సింగి పోలీస్ స్టేషన్లో లావణ్య ఫిర్యాదుతో పాటు అనేక అంశాలను అలాగే కాల్ రికార్డింగ్స్ను అలాగే సాక్ష్యాలను కూడా సమర్పించడం జరిగింది. దీంతో రాజ్ తరుణ్ మీద కేసు బుక్ అయింది. ఇక దీంతో సోషల్ మీడియా హడావుడి తెలిసిందే కదా. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడుతుంది రాజ్ తరుణ్కి అని చెప్పేసి అప్పుడే మీడియా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. దిలీప్ శుంకర లాంటి అడ్వకేట్లు, ఫేమస్ అడ్వకేట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు అవన్నీ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇక రేపటికి రేపే రాజ్ తరుణ్ని అరెస్ట్ చేసేస్తారు. ఎల్లుండి సాయంత్రానికి ప్రాసిక్యూట్ చేస్తారు. ఆయన ఎమ్మట తీసిపోయి జైల్లో పెడతారు. అది కూడా కఠిన కారాగార శిక్ష 10 ఏళ్ల వరకు పడే అవకాశం ఉందన్నట్టుగా ఆయా థంబ్నెయిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏబిఎన్లో కానీ ఆర్టీవీలో కానీ అవన్నీ చూస్తే మనకు అదే అనిపించింది. కానీ ఇక్కడ నెవర్ ఇంపాసిబుల్. భారతదేశంలో ఉన్న చట్టాల మేరకు వాళ్ళకు నిజంగా 10 ఏళ్ల శిక్ష పడాలంటే 10 ఏళ్ల పాటు దీని ప్రాసెస్ ఉంటుంది. ఈ 10 ఏళ్ల క్రమంలో 2-3 కోర్టులలో ఈ కేసులు నడుస్తాయి. ఈ క్రమంలో లావణ్య లాంటి వ్యక్తి ఏమీ అంటే సాధారణమైన మనిషి ఏమీ కాదు. వాళ్ళు అంటే వీళ్ళకు నిజంగా ఏర్పడిన బంధం కూడా అదేమీ పెళ్లితోనో లేకపోతే ఒక పవిత్రమైన అంశాలతోటో ఏర్పడిందేమి కాదు. ఏ క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో ఏర్పడినటువంటి బంధం అది ఆ క్రమంలో ఉన్నటువంటి దాంట్లో ఆత్మీయత, అనుబంధము, ఒకరినొకరు అర్థం చేసుకోవటము, ఒకరి కోసం ఒకరు తప్పించడం అనేది వీళ్ళ రిలేషన్లో ఉండదు. సాధారణంగా వాళ్ళు మోజు తీరే వరకు లేదంటే వాళ్ళ ఖర్చులకు డబ్బులు వచ్చే వరకు కలిసి ఉంటారు. అది అయిపోయిన తర్వాత వేరే ఇంకొకళ్ళు ఆ స్పేస్లోకి ఎంటర్ అవుతారు. అందుకని వాళ్ళు దానికి పెట్టుకున్న ముద్దు పేరు లివింగ్ టుగెదర్. ఓన్లీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమో లేదంటే వాళ్ళ మంత్లీ మెయింటెనెన్స్ కోసమో లేకపోతే వాళ్ళ సరదాల కోసమే కలిసి ఉంటారు. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ సంపాదించే డబ్బులతోటి లావణ్య రెగ్యులర్ మెయింటెనెన్స్కి లేకపోతే విలాసాలకు లేదంటే క్లబ్బులకు పబ్బులకు ఉపయోగిస్తుంది అని చెప్పేసి బయట రూమర్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె డ్రగ్స్ కేసులో కూడా వెళ్ళి రావడం జరిగింది. ఇక ఆమెతోటి గ్యాప్ వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ఇప్పుడు మాల్వి మల్హోత్రా తోటి కలిసి ఉంటున్న క్రమంలో దీనిని చూపిస్తూ తనకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. కానీ ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది కానీ మన ఇది కానీ ఏంటంటే వాళ్ళేమి చట్ట ప్రకారం లేదంటే భారతీయ సాంప్రదాయ వ్యవస్థని గౌరవించి భార్యాభర్తలు అయిన వాళ్ళేమి కాదు. ఇద్దరు కూడా రకరకాల హ్యావగేషన్స్ లేదంటే వాళ్ళకు ఇదున్న పర్సన్సే అనమాట. వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేదంటే వాళ్ళ ప్రెగ్నెన్సీని తీపిచ్చారని చెప్పినటువంటి అంశం కూడా అదేమీ ఆమెకు తెలియకుండానో లేకపోతే నిర్బంధంగానో జరిగిన అంశంగా చూడకూడదు. ఎందుకంటే మహిళల వైపు చట్టాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ రాజ్ తరుణ్ ఆమె ఇద్దరు కలిసి చేసినటువంటి పనిలో భాగంగానే ఆ ప్రెగ్నెన్సీని డ్రాప్ చేసి ఉంటారు. కానీ ఈరోజు ఏంటంటే అంటే ఒక వ్యక్తిగా రాజ్ తరుణ్ దగ్గర ఆస్తిపాస్తులు ఉంటాయి, అతను సంపాదించే అవకాశం ఉంది, మహిళలకు రక్షణ కల్పించేటటువంటి చట్టాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇతని మీద సాధిస్తే తనకు ఏదో బెనిఫిట్ జరిగిద్దన్న దాంతో చేసినట్టుగా 100% ఇది కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆమెకు ఏమీ వద్దట, డబ్బులు వద్దట, మధ్యవర్తిత్వంగా లేకపోతే ఇంకోటి కానీ ఏమీ వద్దట. మాల్వి మల్హోత్రా నుంచి విడిపోయి రాజ్ తరుణ్ తనకు కావాలట. అంటే నిజంగా అంత ప్రేమ అంత ఆప్యాయత ఉన్న మనిషిలాగా మాట్లాడుతున్నారు. ఎవరో ఒక సినిమా పెద్దలు దీంట్లో ఎంటర్ అవుతారు, వాళ్ళిద్దరి మధ్యన రాజీ కుదురుస్తారు. ఈ క్రమంలో ఎంతో కొంత కాంపెన్సేషను ఈ నుంచి రాజ్ తరుణ్ నుంచి లావణ్యకి ఇప్పిస్తారు. దాంతో ఈ కథ ముగిసిపోద్ది. ఇక రేపు ఫ్యూచర్లోనైనా రాజ్ తరుణ్ ఇట్లాంటి వాళ్ళను అంటించుకునే ముందు ఇట్లాంటి వాళ్ళతో ఉండే ముందు తన ఆస్తిపాస్తులకో లేదంటే తన సంపాదనకో బొక్కబడిద్దన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని తన రిలేషన్ సాగించాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కలిసి చేసిన పనికి అంటే ఆడవాళ్ళకు అనుకూలంగా ఉన్న చట్టాన్ని వినియోగించడం అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి సినిమా వాళ్ళ రిలేషన్సే అవేవి కూడా సరిగ్గా ఉండవు. మళ్ళీ ఆ ఉన్న రిలేషన్లో నుంచే డబ్బుల వసూళ్ళ కోసమో లేకపోతే ఇతరత్ర ఆస్తిపాస్తుల కోసమో లేదంటే ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకు ఉన్న ఈగో క్లాషెస్ అయితే వాటిని సాటిస్ఫై చేసుకోవడం కోసం చేసేటటువంటి కేసులుగానే వీటిని మనం చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. మరొకసారి మరొక వీడియోతో కలుద్దాం.